ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పేరట మీ అందరికీ వందనాలు. ప్రియమైన ఆత్మీయులారా, అనుదిన మానవ దైనందిన జీవిత ప్రయాణంలో ఎప్పటికప్పుడు మనము స్నేహించే మనుషులు బట్టి కానీ, కలిగి ఉన్న బంధాలను బట్టి కానీ, వారి మీద అవతల వారి మీద అవలేలగా ఆధారపడి మన అవసరతలను బట్టి, అక్కరలను బట్టి వాళ్ళు మేలు చేస్తారు, మనకు సహాయపడతారని చాలా సందర్భాల్లో నమ్ముతాం. కొన్ని సమయాల్లో అవి కూడా నెరవేర్చబడతాయి. వాళ్ళు కూడా, ఎందుకంటే మనుషులే గనక మన మీద జాలిపడి ప్రేమ కలిగి మనం అడిగినటువంటి అవసరతల విషయంలోనేంటి, ఇబ్బందుల విషయంలోనేంటి కొన్నిసార్లు తోడ్పడతారు. కానీ మీరు సరిగ్గా ఆలోచన చేస్తే అన్ని వేళలా ఎవరు మనకు సహాయం చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందులు ఉండొచ్చు, వాళ్లకు పరిస్థితులు ఆటంకపరచబడి ఉండొచ్చు. అంత మాత్రం చేత వాళ్ళు మనకు చెయ్యలేదు అనే బాధ మన మనసులో పెట్టుకొని వాళ్ళని ద్వేషించడం అనేది చాలా తప్పు పని. మరి మనకు నమ్మించి మోసం చేశారు కదంటే అది మనిషి నైజం. కానీ మీకు తెలియాల్సిన ఒక గొప్ప సత్యం ఏంటంటే, ఇదే ఆధారపడే విధానాన్ని మీరు దేవుని మీద చూపించగలిగితే, దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆనుకుని ఏదైనా ఆయనే చేయగలడు, ఆయన పూనుకుంటే ఇది జరగనిదంటూ ఏదీ లేదు అని మీరు ఇది తెలుసుకుని ప్రభువు మీద ఆధారపడి భక్తి చేయగలిగితే గనక ఖచ్చితంగా ఎల్లవేళలా దేవుడు సహాయం చేస్తాడు. మనుషులు అనుకోండి, ఒకసారి మనకు మేలు చేసిన తర్వాత మరలా వెంటనే మనం సహాయం అడిగిన వాళ్ళు స్పందించుకోవచ్చు. కానీ దేవుడు అలా కాదు. ఇన్ని రోజులే అడగాలి, ఇన్ని రోజులే ఆయనతో నడవాలి అనేది ఏం లేదు. మీరు ఎన్నిసార్లైనా అడగచ్చు, ఎన్ని రోజులైనా అడగచ్చు, ఎన్నిసార్లైనా దేవునితో మీరు నడవచ్చు. ఏ విజ్ఞాపనైనా దేవునితో మీరు చెప్పచ్చు, ప్రతి పూట చెప్పచ్చు, ప్రతిరోజు చెప్పచ్చు. ఆయన అనుదినము వింటాడు, అనుదినము మేలు చేస్తాడు, కార్యాలు జరిగిస్తాడు. కనుక దేవుని మీద ఆధారపడే భక్తి చేయండి. మనుషులతో సహవాసాలు చేయండి, తప్పు లేదు. కానీ వాళ్ళ మీద ఆధారపడద్దు. ప్రభు వైపు తిరగండి, దేవుని మీద ఆనుకొని అడిగి చూడండి. అనుదినము మీ పట్ల కృప చూపించే దేవుడు అన్ని విషయాలలో మనకు సహాయకరుడై నడిపించగలిగిన సమర్థుడు. కనుక ఈ మాటలు మీకు మేలుకరమైనవైతే ప్రోత్సాహకరంగా ఈ మాటలకు లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి. ప్రభు కృపా కటాక్షాలు మనకు తోడయుండి దీవించి నడిపించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.